పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువార్త లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు తీసుకోబడింది. ఈనాటి యొక్క సువిశేషము ముఖ్యమైన ఉద్దేశము ఏమిటి అంటే, నిజమైన వినయము కలిగి మనము ప్రార్థించాలి అన్నటువంటి ఒక లక్షణాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అయితే నేటి ఉపమానములో మనము ఎక్కువగా ఆలోచించవలసినటువంటి విషయము ప్రార్థన ఒక పక్కనైతే, మరి ఒక పక్క గర్వము, వినయము, ఆ యొక్క రెండు విషయాలను కూడా ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉంది ఈనాటి సువిశేషము. ఈనాటి ఉపమానంలో ప్రధానముగా మనం చూస్తూ ఉన్నాం ఇద్దరు వ్యక్తులను, పరిసయుడు, సుంకరి. వాళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిసయుడేమో దేవాలయములో ముందు భాగంలో నిలబడి తన గొప్పలను చెప్పుకుంటూ గర్వపడుతూ వెనకాల ఉన్నటువంటి సుంకరిని తక్కువ చేసి తృణీకరించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో సుంకరి ఏమో దూరముగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తడానికి కూడా సహకరింపక, ఇష్టపడకుండా తన ఛాతిని, తన రొమ్మును కొట్టుకుంటూ, ఓ దేవా, ఈ పాపిని కరుణించయ్యా అని వినయము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినటువంటి ఈ సుంకరి ప్రార్థన మెచ్చదగినదిగా మిగిలిపోతూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు ఈ యొక్క ఉపమానం విన్నటువంటి మనందరం కూడా ఏం నేర్చుకోవాలి అంటే, మనలో ఉన్నటువంటి పరిసయుణ్ణి తొలగించి సుంకరిని మనలో ఉంచుకొని ఆయనలాగా మనము వినయము కలిగినటువంటి ప్రార్థనను మనము చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వాన్ని వదిలిపెట్టాలి. పరిసయుణ్ణి వదిలిపెట్టడం అంటే గర్వాన్ని వదిలిపెట్టి మనము ఆ యొక్క సుంకరుణ్ణి కలిగి, మనస్సు కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా మన ప్రార్థన జీవితంలో ఒక సరైన విధానము కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎలా అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా చేస్తాము, మనకు అవసరమైనప్పుడో, లేకపోతే ఏదైనా అడగడమో అప్పుడో, లేకపోతే మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు మాత్రమే మనకు గుర్తొస్తూ ఉంటుంది ప్రార్థన అనేది. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన ఉండాలి, స్తుతి ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, మరియు కృతజ్ఞతా భావము కలిగి మనం ప్రార్థన చేస్తే మనలో తప్పనిసరిగా ఆ యొక్క వినయం అనేది ఉండి, ఆ సుంకరిని పోలిన ప్రార్థన మనం చేసినట్లుగా మనం పరిగణింపబడి చివరకు దేవుని దృష్టిలో మనందరము కూడా ఇదిగో నీతిమంతులముగా మిగులుతూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి, ప్రార్థనను మర్చిపోయి, గర్వం కలిగి జీవించినప్పుడు, ఏదైనా మరి మనలో తప్పు జరిగినప్పుడు, బాధలు కష్టాలు సంభవించినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడని మనం అనుకోగలుగుతాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు మనము వినయము కలిగి, పశ్చాత్తాప హృదయము కలిగి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క దీవెనలను పొందుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం ఈ తపస్కాలంలో. ఆమేన్.